దిగుబడుల్లో నాణ్యత తగ్గడం, చీడపీడలు పెచ్చరిల్లడం వంటి ప్రతికూలతలతో గత 2-3 ఏళ్లుగా సాగు మిగులుబాటు కాని పరిస్థితి ఎదురైందంటూ నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు వాపోతున్నారు. పంట ఎదిగే సమయంలో కురిసిన వర్షాలతో దుంపకుళ్ళు, ఆకుమచ్చ వంటి తెగుళ్లు ఆశించాయి. దీంతో దిగుబడులపై ప్రభావం పడిందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు 1,50,000 ఖర్చు దాటుతుంటే పెట్టుబడి కూడా రావడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తీతలు చేస్తున్నామని, ఈసారి సగానికి సగం దిగుబడులు తగ్గాయని రైతులు చెబుతున్నారు. పంట పండిస్తున్నాం గానీ అంత రోగాలు బాగున్నాయి. వర్షాలు బాగా పడుట్లా గిట్టుబాటు ధర అన్నది లేదు. ఎకరానికి కనీసం అంటే 1,50,000, 1,80,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అక్కడ మార్కెట్కి వెళ్ళేటోళ్ళకే 1,00,000 రూపాయలు కూడా వస్తలేవు. మీదికెళ్ళి మాకు 60,000-70,000 రూపాయలు మేమే పెట్టుబడి పెట్టుకోవడం జరుగుతుంది. ఒక ఎకరాన్ని దొబ్బితే కనీసం అంటే ఒక 8-9-10 ట్రాక్టర్లు వెళ్ళాలా. అసుంటిది ఒక ట్రాక్టరు 2 ట్రాక్టర్లు వెళ్తున్నాయి. 6-7 క్వింటల్ వెళ్తుంది ఒక ఎకరంకి వచ్చేసి. ఒక 15-20 క్వింటల్ 30 క్వింటల్ వెళ్తే రైతుకి ఏమన్నా పెట్టుబడి ధరకు లాభం కలుగుతుంది. మినిమము 14,000-15,000 ఉంటే బాగుంటుంది. పెట్టిన పెట్టుబడి అన్న మాకు రావడానికి వీలుంటుంది. 5 ఎకరాల పసుపు పెట్టేటోళ్ళము 2 ఎకరాలు పెట్టినాము. 2 ఎకరాలు పెడితే అది ఇత్తనం పెడదామంటే కూడా పసుపు వెళ్తలేదు, అంత మురిగిపోయింది. ఎకరానికి 20-30 క్వింటాలు వెళ్తుంది. అసలుంటిది 5 క్వింటాల్ 6 క్వింటాల్ అన్నా అయ్యేటట్లేదు. వానలు పడి మురిగిపోయినాయి, మళ్ళీ మొత్తం రోగం పడి మురిగిపోయింది. విత్తనం వెళ్ళకుండా అయిపోయింది. 15 ఏళ్ళు 16 ఏళ్ళు పోయినా ఈ పంట దిగుబడి వచ్చేటట్లేదు. ఏటికేడాది ధరలు పెరగాల్సింది పోయి తగ్గుముఖం పడుతూ వస్తున్నాయని పసుపు రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పలుకుతున్న క్వింటాలుకు 6,500 రూపాయల ధర ఏమాత్రం గిట్టుబాటు కావట్లేదని దిగాలు చెందుతున్నారు. వర్షాలకు బాగా రోగాలు పడి ఖరాబ్ అయింది. పెట్టుబడి మస్తు అయింది. ఎకరానికి 2 లారీలు పోసినాము, మందులు కొట్టినాము, 2 సార్లు మందులు వెళ్ళాము. ఏది చేసినా రోగం పడ్డది, ఏం దిగుబడి ఏం రాలేదు. ధర లేదు, ఏం లేదు, పెట్టిన పెట్టుబడి కూడా లేదు. ఉన్నది మొత్తం ఖరాబ్ అయింది. లోపల మొత్తం పురుగు తినిపోతుంది. పురుగు రోగం పడ్డదంటే అది మళ్ళీ వెళ్ళిపోతలేదు. ఎన్ని మందులు కొట్టినా కానీ ఎంత కొట్టినా కానీ అది పనిచేస్తలేదు. మొత్తం పురుగులే వాడుతున్నాయి. మాకేం లాభం లేదు ఈ పంటతోని. మేము కాపర్లం ఎట్లా బతకాలా? 4 వేసేటోళ్ళు ఒక బిగడ వేసింది. ఇప్పుడు ఆ బిగెట్ట కూడా మొత్తం పోయింది. విత్తనం కూడా లేదు మాకు. కైకిలకు నిండది, మందులకు నిండది, ఏమీ లాభం లేదు. మా కాపర్ల బతికెట్లా? పనికి వచ్చినాము. ఇక్కడ పని కూడా చాలా దొరుకుతలేదు. వీళ్ళు 2 బిగాలు 3 బిగాలు 10 బిగాలు వేసే పసుపు కూడా వాళ్ళు 1/2 బిగడే వేస్తారు. కానీ ఎక్కడికెళ్ళో పిల్లల్ని చిన్నగా తీసుకొని ఇక్కడ వచ్చటం, ఇంత పైసలు దొరుకుతాయేమో, వాళ్ళ చదివిపిస్తామేమో అని అనుకున్నాం. దానివల్ల కూడా మాకు ఏం కూడా వెళ్తుంది. వీళ్ళు ఇచ్చేది 200. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి మేము. కానీ ఇప్పుడు వాళ్ళు పంట వెళ్తలేదు, మాకు కూడా కైకిళ్ళు తగ్గిస్తున్నారు. సమయానికి కూలీలు దొరకకపోవడం, కూలీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో సాగుదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోంది. కనీసం మార్కెట్లోనైనా గిట్టుబాటు ధర కల్పిస్తే కొంతలో కొంత ఊరట కలుగుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.